కెన్యా దేశం తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన కరువు తాండవం చేస్తోంది. వాతావరణ మార్పులతో తీవ్రమైన కరువు వ్యవసాయం, పశు సంపదపై ప్రభావం చూపుతోంది. 4 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా ప్రజలు ఆహారం, నీటి కోసం అల్లాడుతున్నారు. నదులు, సరస్సులు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. చిన్నపాటి చెరువులు కూడా ఎండిపోతున్నాయి. 15 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ కరువు ధాటికి పాడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో దాణా దొరక్క ఏకంగా 70% పశువులు ప్రాణాలు కోల్పోయాయి. పాడి ఆవులపై ఆధారపడ్డ కుటుంబాల జీవనం ఇప్పుడు దుర్భరంగా మారింది. కెన్యాలో ఆహార వనరులు తగ్గిపోవడంతో ఉన్న కాస్త ఆహార ధరలు అమాంతం పెరిగాయి. బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు 5 ఏళ్ల సగటు కంటే 10 నుంచి 90% పెరిగాయి. 2023లో కొన్ని ప్రాంతాల్లో దశాబ్దం కిందటి కంటే రెట్టింపు లోతులో బావులను తవ్వాల్సి వచ్చింది. ఈ నీరు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో అంటువ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో దేశంలో నీటి విక్రయాలు పెరిగాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ వరకు కెన్యా కరువు ప్రతిస్పందన పథకం కింద 30 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన కరువు సహాయాన్ని పొందారు. అయితే కెన్యాలో పారిశ్రామికీకరణ తక్కువగా ఉండడంతో వాతావరణ కాలుష్యం కూడా తక్కువగానే ఉంటుంది. అయినా కూడా ఇక్కడ తక్కువ వర్షపాతం, గ్లోబల్ వార్మింగ్ కరువుకు కారణమవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.